మానస నీకు ట్రీట్మెంట్ మొదలు పెడుతుంది. నువ్వు తనకి మొదటి కేసు. నీకోసం కాదు, తన కోసమైనా నిన్ను బ్రతికించుకోవాలని మానస నిర్ణయం తీసుకుంది. నువ్వు చక్కగా పిల్లల్ని కంటావు. ఆ పిల్లల్ని తీసుకుని నీ భర్తకి బహుమతిగా అందించి సంతోషంగా ఉంటావు. ఇది నా మనసులోంచొస్తున్న మాట. ఖచ్చితంగా జరుగుతుంది. ఏమీ ఆలోచించకుండా హాయిగా ఉండు. ఆరోగ్యం జాగ్రత్త. నువ్వు చక్కగా పిల్లల్ని కంటావు. ఆ పిల్లల్ని తీసుకుని నీ భర్తకి బహుమతిగా అందించి సంతోషంగా ఉంటావు. నిజంగా నా భర్తకి ఈ బిడ్డలని బహుమతిగా అందించగలుగుతానా? ఇదిగో బాబాయ్, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని చూసారా? చూడలేదు బాబు. ఇదిగో అమ్మ, ఆగు. ఇదిగో ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని చూసారా? ఈ అమ్మాయ్యా? చూసావా? చూడలేదు. కానీ ఇంతకీ మీరెవరు? ఎందుకు ఈ అమ్మాయి గురించి వెతుకుతున్నారు? ఈ అమ్మాయి మా మరదల్లే. ఇంట్లో చెప్పకుండా పారిపోయింది. వెతుక్కుంటూ వచ్చాం. మరదలా? ఏ రకంగా మరదలు? మేనత్త కూతురా, మేనమామ కూతురా? ఏదైతే నీకెందుకు? తెలీదన్నావు కదా, పో. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని చూసారా? జానకి, జానకి తీసుకోమ్మా. నాకెందుకు ఇవన్నీ? ఎందుకంటే తాగటానికి. తీసుకో. అయినా ఏమిచ్చినా ఎందుకంటావేంటి? కడుపుతో ఉన్నావు కాబట్టే ఇస్తున్నాం. తాగో. అవును జానకి, నిన్నొక విషయం అడగనా? అడుగు శాంతమ్మా. ఇప్పుడు ఈ అమ్మాయిని ఆ రౌడీ వెధవ గురించి అడిగితే భయపడి పారిపోతుందేమో. అడగకపోవడమే మంచిది. ఏంటి శాంతమ్మా? ఏదో అడగాలన్నావు కదా, అడుగు. ఏం అడిగినా నువ్వేం చెప్తావులే. దానికంటే అడగకపోవడమే మంచిది. ఆ కొబ్బరి నీళ్లు పూర్తిగా తాగేసేయ్. ఏమాత్రం మిగిల్చొద్దు, సరేనా? అమ్మా, కౌసల్యమ్మా, మీకో విషయం చెప్పాలమ్మా. మళ్ళీ ఏమైంది శాంతమ్మా? మళ్ళీ ఎవరినైనా తిట్టావా? అయ్యో, అది కాదమ్మా. ఆ అమ్మాయి జానకి లేదు, ఆ అమ్మాయిని వెతుక్కుంటూ ఎవడో రౌడీ వెధవ తిరుగుతున్నాడమ్మా. ఎవరు వాళ్ళు? ఎవరో తెలీదమ్మా. ఆ జానకి ఫోటో చూపించి అందర్నీ అడుగుతున్నాడమ్మా. నన్ను కూడా అడిగాడమ్మా. ఏమడిగాడు? ఆ జానకి వాడి మరదలట. ఇంట్లో చెప్పకుండా వచ్చిందంట. ఇలా ఏవేవో చెప్తున్నాడమ్మా.
వాడి మొహం చూస్తుంటే నాకు చాలా అనుమానంగా ఉందమ్మా. వాడు ఖచ్చితంగా జానకిని ఏదో చేయడానికే వచ్చాడు. ఆ అమ్మాయి వెనకాల ఏదో పెద్ద సమస్య ఉందమ్మా. అది తట్టుకోలేకనే ఆ అమ్మాయి నదిలో దూకేసినట్లుంది. అవును శాంతమ్మ, అందుకే మనం ఎంత అడిగినా ఏమీ చెప్పడం లేదు. ఇప్పుడు తన మనసులో తన గురించి వెతుకుతున్నారని తెలిస్తే ఇక్కడ్నుంచి కూడా వెళ్ళిపోతుందేమోనమ్మా. పాపం, అసలే కడుపుతో ఉన్న అమ్మాయి బయటికి వెళ్తే ఆ రాక్షసుడు పట్టుకుంటాడు. అందుకే నువ్వు ఏమీ ఆ అమ్మాయి దగ్గర మాట్లాడద్దు. వీలైనంత వరకు తనని ఈ ఆశ్రమం దాటకుండా చూసుకో. అలాగేనమ్మా. ఎలాగూ మానస తనకి ట్రీట్మెంట్ మొదలు పెడతాను అంటుంది. బయటకి రానివ్వకుండా చూసుకుందాం. అలాగేనమ్మా. అవును డాడ్, మా అత్తయ్యే దగ్గరుండి మరి బాలుని అరెస్ట్ చేయించింది. బాలు చాలా హర్ట్ అయ్యాడు. నువ్వేం టెన్షన్ పడకమ్మా, నేను లాయర్తో మాట్లాడతాను. బాలుకి బెయిల్ ఇచ్చి బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది. డాడ్, మీరు బెయిల్ ఇప్పించకూడదని మీకు ఫోన్ చేస్తున్నాను. ఏంటమ్మా నువ్వు అనేది? బెయిల్ ఇప్పించొద్దా? ఎందుకు? డాడ్, దెబ్బ తగలగానే నొప్పి తెలియకుండా సెడేషన్ ఇచ్చావనుకో, ట్రీట్మెంట్ వాల్యూ తెలీదు. ఆ నొప్పి ఎలా ఉంటుందో ముందు తెలియాలి. ఆ తర్వాతే మనం ఇచ్చే ట్రీట్మెంట్కి విలువ ఉంటుంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే బెయిల్ ఇవ్వకూడదు. ఓ 2 రోజులు అక్కడ ఉండాలి. ఆ నరకం ఏంటో చూడాలి. అప్పుడు మనం బెయిల్ ఇస్తే మన విలువ పెరుగుతుంది. ఈ కుటుంబం మీద బాలుకి ప్రేమాభిమానం పూర్తిగా తగ్గిపోతాయి. అందుకని బెయిల్ ఇస్తున్నట్టు నటించాలి, కానీ ఇవ్వకూడదు. అర్థమైందమ్మా, బాగా అర్థమైంది. బాలుని ఆ కుటుంబానికి దూరం చేయడానికి ఎంతకంటే వేరే అవకాశం దొరకదు. నువ్వు చెప్పినట్టే చేద్దామమ్మా. డాడ్, నేను మళ్ళీ కాల్ చేస్తాను. అలాగే తల్లి. రాణి, రాణి, వచ్చారా? రండి. మీరందరూ ఈ ఇంట్లో సంతోషంగా ఉండడం కోసమే నా బాలుని జైలుకి పంపించారు. ఇప్పుడు మీ కళ్ళు చల్లబడ్డాయి కదా? ఇప్పుడు మీకు ప్రశాంతంగా ఉంది కదా? ఏంటి శశి నువ్వు అనేది? బాలుని అరెస్ట్ చేశారా? ఏమీ తెలియనట్టు ఎంత బాగా నటిస్తున్నావు. మీ అమ్మని రెచ్చగొట్టి ఇక్కడికి పంపించింది నువ్వే కదా? మీరందరూ కలిసి నా భర్త మీద కేసు పెట్టి అరెస్ట్ చేయించారు. ఇదేగా మీరు కోరుకుంది? ఇప్పుడు మీ కళ్ళు చల్లబడ్డాయా? నా భర్త అక్కడ పోలీస్ స్టేషన్లో కూర్చుంటే ఇక్కడ మాత్రం మీరు హాయిగా ఏసీలో కూర్చొని ఎంజాయ్ చేయడానికి వచ్చారు కదా? ఏంటి, మీ ఆయన్ని అరెస్ట్ చేయగానే ఏదేదో మాట్లాడుతున్నావు? మరి ఆదిత్యని మీ ఆయన షూట్ చేసినప్పుడు నువ్వు ఏం చేశావు? అప్పుడు నీ కళ్ళు మంటలు చల్లారేలాగా చూస్తూ ఊరుకున్నావు కదా? అమ్మ శైలు, నువ్వు ఊరుకోమ్మా. మరి లేకపోతే ఏంటి తాతయ్య? వాళ్ళ ఆయన్ని అరెస్ట్ చేయిస్తేనే ఆవిడికి అంత బాధ కలుగుతూ ఉంటే, మరి రాము బావని ఆదిత్యని వాళ్ళు చంపాలని చూశారు కదా, మరి దానికేం చేయాలి? నాకు బాగా తెలుసులే శ్రీరామ్ గారు, ఇదంతా మీ ప్లానే.
వీళ్ళందరినీ రెచ్చగొట్టి ఇదంతా చేయిస్తున్నావు. నిన్న సీతని ఇంట్లో నుంచి పంపించినందుకు కక్ష కట్టుకొని కావాలనే బాలుని ఇంట్లో లేకుండా చేశావు. అసలు ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? జరిగిన దాంట్లో రామ్ తప్పేముంది? అసలు తప్పు చేసింది నువ్వు బాలు. మీరిద్దరూ కలిసి రామ్ని మనుషులను పెట్టి ఎందుకు చంపించాలనుకున్నారు? ఆహా, మాకు అవసరం లేదు, మేమేం చేయలేదు. అడ్డంగా దొరికిన తర్వాత కూడా ఎందుకు బుకాయిస్తారు? ఆ రౌడీ వెధవ మీ డాడీ పేరు చెప్పాడు, అందుకే మీ నాన్నని అడవిలో కట్టేశాను, అంతేకాని చంపలేదు. కానీ బాలు అన్నయ్య నీ మాటలు విని నన్ను చంపాలని చూశాడు. ఇప్పుడు రివర్స్లో మా మీద నిందలు వేస్తున్నావా? తను ఎవరి మీదైనా ఎలాగైనా నిందలు వేస్తుంది, ఎవరినైనా ఇంట్లోకి రాకుండా చేస్తుంది. చూడు శశి, బాలు మీద కేసు పెట్టింది నేను, అరెస్ట్ చేయించింది నేను. నువ్వు ఏదైనా మాట్లాడాలి అనుకుంటే నాతో మాట్లాడు. ఇందులో వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. సరే, అయితే మీరే చెప్పండి, నా భర్తని ఏం చేయాలనుకుంటున్నారు? శిక్ష వేయిస్తాను. చేసిన తప్పుకి శిక్ష అనుభవించాకే వాడు ఇంటికొస్తాడు. ఏం శిక్ష వేయాలో అది కోర్టు నిర్ణయిస్తుంది. అంటే బాలు మీ కొడుకు కాదా? మీకు పుట్టలేదా? శశి, నోటికొచ్చినట్టు మాట్లాడకు. తప్పులన్నీ నీ కళ్ళ ముందే కనిపిస్తున్నా దాని గురించి మాట్లాడకుండా తప్పంతా మీ అత్తయ్య మీదకి తోసేయాలని చూస్తావా? ఓ, అంటే మీరు అందరూ ఒకటైపోయారన్నమాట. మేమెప్పటికీ ఒకటేనమ్మా. బాలు కూడా మాలోని మనిషే, కానీ నువ్వు వచ్చాకే వాణ్ణి మా నుంచి దూరం చేశావు. ఆహా, ఆ కక్షతోనే బాలుని మీరు జైలుకి పంపించారు, అంతే కదా? వాణ్ణొక్కడే కాదు, నిన్ను కూడా పంపిస్తే గానీ సరిపోదు. అమ్మా వదిలే అమ్మా, జరిగిందేదో జరిగిపోయింది. బాలు మీద పెట్టిన కేసుని విత్డ్రా చేసుకుందాం అమ్మా. కుదరదు. వాడు చేసిన పనికి శిక్ష పడాల్సిందే. ఈ విషయంలో నువ్వే కాదు, ఆ దేవుడొచ్చి చెప్పినా వినను. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. అందరూ బాగానే ఉన్నారు. మా వదిన పెడుతుంది. ఊరికే కూర్చుని అందరూ బాగా తిని నున్నగా తయారయ్యారు. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా.
నీ మీద ఇంత అభిమానం ఏంటో నాకైతే అర్థం కావడం లేదు. తప్పిపోయిన మా అబ్బాయిని రోజుకి ఎన్నిసార్లు తలుచుకుంటుందో నీ పేరు కూడా అన్నిసార్లు తలుచుకుంటుంది. మరి నీకు మా కౌసల్యకి ఏం అనుబంధం ఉందో తెలియదు, కానీ నిద్దట్లో కూడా నీ గురించి ఆలోచిస్తుందమ్మా. ఏ కారణం లేకుండా ఒక మనిషి మీద ప్రేమ పెరిగితే అదే అనుబంధం అవుతుంది. ఆ అనుబంధం నాకు జానకికి మధ్య ఏర్పడింది. ఇదిగో చెప్పండమ్మా. మీరందరూ నాకు దండం పెడుతుంటే తనేంటి ఏం పట్టించుకోకుండా అలా ఉంది? ఆ అమ్మాయి కొత్తగా వచ్చిందమ్మా. తను కొత్తేమో, కానీ నేను పాతే కదా. వెళ్ళి పిలుచుకురా. అలాగేనమ్మా. ఇదిగో నేనెవరో చెప్పి పిలుచుకురా. అలాగేనమ్మా. జానకి, కౌసల్యమ్మ గారు ఆడపడుచొచ్చింది, వెళ్ళి పలకరించమ్మా. అలాగే. నమస్తే అండి. నీ పేరేంటి? జానకి. జానకి మా వదిన నీకే కదా ట్రీట్మెంట్ ఇప్పించాలని చూస్తుంది. మా వదిన ముక్కు మొహం తెలియని నిన్ను తెచ్చి నెత్తి మీద పెట్టుకుంటుంటే, కానీ నువ్వు మాత్రం మాకు కనీసం మర్యాద ఇవ్వలేవా? అదేంటండి అలా అంటున్నారు? మరి లేకపోతే నేనెవరినో తెలుసా? కౌసల్య గారి ఆడపడుచుని. అంటే ఈ ఆస్తికి, ఈ ఆశ్రమానికి నేను యజమానురాల్ని. నేనొస్తే అందరూ వచ్చి దండం పెట్టారు. కానీ నువ్వు మాత్రం కనీసం నన్ను పట్టించుకోలేదు. ఏం చూసుకుని నీకంత అహంకారం? అలాంటిదేం లేదమ్మా. మిమ్మల్ని నేను చూడలేదు. ఒకవేళ చూసినా మీరెవరో కూడా నాకు తెలియదు కదా. తెలీదా? నేను తెలీదా? ఎవరు తెలిసినా తెలియకపోయినా పర్లేదు, కానీ అన్నం పెట్టేవాళ్ళని మర్చిపోకూడదు. వాళ్ళ గురించి తెలుసుకోవాలి. మా వదినికి ఏం మందు పెట్టావో తెలియదు, కానీ మొత్తానికి నీ బుట్టలో పడింది. నిన్ను నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటుంది. కనీసం ఆ కృతజ్ఞత అయినా ఉంచుకో. అవును డాడ్. హలో, ఐల్ కాల్ యూ బ్యాక్. ఏంటి? ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు? మీ బాబుతోనేనా? ఈసారి ఏం ప్లాన్ చేస్తున్నావు? ఏయ్, మాటలు జాగ్రత్తగా రాని. నా సంగతి నీకు తెలీదు. నీ సంగతి నాకెందుకు తెలీదు? పచ్చని కాపురాలు నాశనం చేస్తావు అని తెలుసు. చక్కని కుటుంబాలు కూలుస్తావు అని తెలుసు. అన్న తమ్ముల మధ్య చిచ్చు పెడతావు. భార్య భర్తలను విడదీస్తావు. ఎవరైనా బాగుపడితే ఏడుస్తావు. ఎవరైనా సంతోషంగా ఉంటే నువ్వు కుమిలిపోతావు. ఇది చాలా? ఇంకా నీ గురించి చెప్పాలా? కట్టుకున్న భర్త జైలుకి పోతే కనీసం నీ మొహంలో బాధ కానీ, చిన్న కన్నీటి చుక్క కానీ రాలేదు అంటే నువ్వు ఎలాంటి దానివో బాగా అర్థమవుతుంది. వేలు దించకపోయావు అంటే ఆ వేలుని అలాగే విరిచేస్తాను. దించు. దించవే. నాకు అర్థమైంది. మీ ఆయన్ని రెచ్చగొట్టి ఆదిత్య మీద కాల్పులు జరిపించింది నువ్వే కదా? రాంబాబు గారిని బయటికి పంపించావు. ఆదిత్యని కూడా అడ్డు తొలగించేస్తే ఆ తర్వాత హత్యా నేరంతో
బాలు జైలుకి పోతాడు. అప్పుడు ఆస్తి మొత్తం కొట్టేసి నువ్వు నీ బాబు ఎంజాయ్ చేద్దామని ప్లాన్ చేసుకున్నారు కదా. ఏయ్ పిచ్చి పిచ్చి వాగుడు వాగకు. ఏయ్ ఇక చాలా ఆపు. నీ డ్రామాలు నాకు తెలియదనుకున్నావా? అందరి ముందు భర్త అంటే ప్రేమ ఉన్నట్టు ఓ తెగ నటించేస్తున్నావని నాకు బాగా తెలుసు. నీ చేత నిజంగాని కన్నీళ్లు పెట్టించకపోతే దేత్తడి పోచమ్మగుడే. నా పేరు శైలునే కాదు. నువ్వా? హ, నువ్వు నా చేత కన్నీళ్లు పెట్టిస్తావా? అనవసరంగా నాతో ఛాలెంజ్లు చేయకు. నీకు నిజంగా బ్రతకాలని ఉంటే ఆదిత్యని తీసుకుని బయటికి పో, లేదు అంటే తొక్కేస్తా. ఏంటే నువ్వు తొక్కేది? పేడ తొక్కాల్సిందే. మొన్ననే ఇద్దరిని ఏసేసేదాన్ని. టైం బాగుండి బ్రతికిపోయారు. ఇగో చూడు, నేను సీతక్క లెక్క కాదు. పోనీ పాపం అని ఇడిచిపెట్టనీకే గీడనే ఉంటా గదా. ఇక ముందు ముందు నీకు నరకం చూపెడతామల్లా. ఆదిత్యని చంపాలని చూసిర్రు కదా మీరు, మిమ్మల్ని ఇడిచిపెడతానా? ఏ దిక్కు నుంచి వచ్చి ఏడగొడతానో తెలవదు. నీకు నీ అయ్యకైతే నా చేతిలో స్పాట్ తప్పదు, యాదుంచుకో. జాగ్రత్త. ఆపరా నీ డ్రామాలు. పైకి మంచివాడ్లా నటిస్తూ అందరినీ రెచ్చగొట్టేది నువ్వేనని నాకు బాగా తెలుసు. అసలు దీనంతటికీ కారణం నువ్వే కదా. నీకు మాకు ఏ సంబంధం లేదో. అసలు నువ్వు మా అమ్మకే పుట్టలేదు. వెళ్ళిక నుంచి.